హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం విశ్వంలోని ప్రసిద్ధి చెందిన గరుడ టెంపుల్ గురించి తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, లొకేషన్. ఈ టెంపుల్ కర్ణాటకలో ములిబాగలు తాలూకు కోలాదేవి గ్రామంలో ఉంది. సామాన్యంగా సర్పదోషాలకు మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజిస్తాం. అలాగే శ్రీకాళహస్తి కుక్కే సుబ్రహ్మణ్యులకు వెళ్ళి పూజలు చేస్తుంటాం. కానీ ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని ప్రార్థించుకుంటే అన్ని రకాల దోషాలు తొలగి మంచి జరుగుతుందనేది నమ్మకం. ఎందుకంటే వేరే చోట ఒక రకమైన దోషానికి మాత్రమే పూజలు చేస్తారు. కానీ ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయని ఇక్కడి వాళ్ళ నమ్మకం. సో ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. 11th సెంచురీలో రామానుజాచార్యులు స్థాపించారట. ఇక్కడ స్థల పురాణం ప్రకారం రామాయణ కాలంలో రావణుడు సీతాదేవిని తీసుకు వెళ్ళే సమయంలో శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుడ పక్షి జటాయు రూపంలో సంచరిస్తూ ఉండగా సీతామాతను రక్షించేందుకు రావణుడితో పోరాడగా అప్పుడు జటాయు రెక్కలు తెగడంతో ఎన్నో క్షేత్రాలు దాటుకొని ఇక్కడికొచ్చి పడింది. ఆ చోటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గరుడ టెంపుల్. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా మనం గరుడ దేవుణ్ణి ఉత్సవ విగ్రహంగా రూపంలో కానీ లేదా ధ్వజస్తంభం దగ్గర మాత్రమే చూసాము. కానీ ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే గర్భగుడిలో పూజలు అందుకోవడం చూస్తాం. అందుకని గరుడ దేవాలయం అని పేరు. గుడిలో విగ్రహాన్ని గమనిస్తే ఒక చేతిలో నారాయణుని, మరో చేతిలో లక్ష్మీదేవిని మనం చూడొచ్చు. ఇలాంటి విగ్రహం మరెక్కడా లేదు. గరుడ దేవుని ఒంటిపైన 8 సర్పాలు చూడొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క దోషానికి ప్రతీక. ఎడమ చేతికి 3 సర్పాలు, కుడి చేతికి 1 సర్పం, నడుముకి 1 సర్పం, కుడి భుజం మీద 1 సర్పం, కంఠంలో 1 సర్పం, కిరీటం మీద 1 సర్పం. అవి కాలసర్పదోష, హృదయ దోషం, కంఠదోషం, రాహుకేతు దోషం, రాహుసంధి దోషం మరియు సిద్ధదోషాలు వీటికి సంకేతాలు. కనుక ఇలాంటి దోషాలన్నిటినీ ఈ దేవాలయంలో గరుడ దేవుడు తొలగించి మంచి చేస్తారని ఇక్కడ జనాలు నమ్ముతారు. ఇక్కడికి రావాలంటే వివిధ రకాలైన మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి అయితే ఇక్కడికి 2.5 hour జర్నీ పడుతుంది. కోలార్ నుంచి 45 minutes, అలాగే మదనపల్లి నుంచి 2 గంటల సేపు పడుతుంది. ఇంకా వివిధ డైరెక్షన్స్ మార్గాలన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడొచ్చు. మీలో ఎవరికైనా సర్పదోషాలు ఉంటే ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Stay tuned to my channel for more updates. See you in the next video. Bye bye.